బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్ల సాధన కోసం బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్. హైదరాబాద్ కాచిగూడలో బీసీల ధర్మ పోరాట దీక్ష పోస్టర్ను ఆవిష్కరించారు. నవంబర్ 13న రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో బీసీల ధర్మ పోరాట దీక్షలు చేపట్టాలని పిలుపునిచ్చారు. డిసెంబర్ 1 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల్లో రాహుల్ గాంధీ ఇండియా కూటమి నేతలతో కలిసి కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు జాజుల శ్రీనివాస్ గౌడ్. నవంబర్ 13 తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లా కేంద్రాల్లో, 119 నియోజకవర్గ కేంద్రాల్లో, అదేవిధంగా అన్ని మండల కేంద్రాల్లో బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగంలో 42% రిజర్వేషన్లు కల్పించాలి. అందుకు తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లాలని, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలని, అదేవిధంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు జోక్యం చేసుకుని 42% రిజర్వేషన్ల మీద రాజ్యాంగ సవరణ చేసి బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ కల్పించాలనే ప్రధాన డిమాండ్ తోటి 13వ తేదీన బీసీల ధర్మ పోరాట దీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఆ దీక్షలకు సంబంధించినటువంటి వాల్ పోస్టర్ను ఈరోజు బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఇలా విడుదల చేయడం జరిగింది. నవంబర్ 2వ తేదీ నాడు హైదరాబాద్లోని కళింగ భవన్లో బీసీ జేఏసీ రాష్ట్ర విస్తస్థాయి సమావేశం జరిగింది. ఆ సమావేశంలో బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఇలా గల్లీ నుంచి ఢిల్లీ వరకు, అదేవిధంగా పల్లె నుంచి పట్నం వరకు బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేయాలి. తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగానైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాన్ని ఇలా ఉధృతంగా నడిపించారో, దేశవ్యాప్తంగా రైతు ఉద్యమం ఎట్లయితే నడిచిందో, గల్లీలో తెలంగాణ ఉద్యమ తరహాలో, ఢిల్లీలో రైతు ఉద్యమ తరహాలో ఈ బీసీ జేఏసీ బీసీ రిజర్వేషన్ల ఉద్యమాన్ని ఇలా ఆ విధంగా ముందుకు తీసుకుపోవాలని చెప్పి నిర్ణయించడం జరిగింది.